హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు చాలా చిన్న షాపింగ్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ అయితే చాలామందికి నచ్చుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుంటాను. మన సబ్స్క్రైబర్లో ఒకరు నేను లాస్ట్ టైము డైమండ్ బ్లాక్ బిట్స్ చిన్న షార్ట్ వీడియో పెడితే అప్పటి నుంచి ఒక 4-5 టైమ్స్ కామెంట్ చేశారు. మనకు వచ్చే కామెంట్స్లో 4-5 టైమ్స్ సేమ్ టాపిక్ మీద కామెంట్స్ అంటే ఎక్కువ సార్లే కదా. సో అందుకు ఈ వీడియో నేను షేర్ చేసుకుంటున్నానండి. ఇది నా చిన్న బ్లాక్ బీట్ షాపింగ్, అది కూడా చాలా సర్ప్రైజింగ్గా జరిగింది. సో మేము మే నెలలో మా మ్యారేజ్ యానివర్సరీకి ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్కి వెళ్ళాం. బిఫోర్ డే మా హస్బెండ్ స్నాక్స్ తెద్దామా, ట్రైన్లోకి వెళ్దాం పదా అంటే, చూసారు కదా మాకు ప్లాన్ లేకుండా ఉందని మీకు చూస్తేనే తెలుస్తుంది. నేను డ్రెస్ కూడా ఈవెన్ ఫ్రాక్ వేసుకొని వెళ్ళాను. గోల్డ్ జ్యువెలరీకి వెళ్తే కంపల్సరీగా ఓపెన్ నెక్ ఉన్నదైతే వేసుకొని వెళ్తాం కదా. చాలా సర్ప్రైజింగ్గా అయితే రిలయన్స్కి తీసుకెళ్ళి నీకు బ్లాక్ బీట్స్ కావాలని ఉంది కదా తీసుకో అన్నారు. అంటే అదే ఎలా తీసుకోమన్నారా అనుకోవద్దు, నాకు ఉండింది ఆల్రెడీ. బిఫోర్ మేము మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఎప్పుడైనా బ్లాక్ బీట్స్ కొనుక్కుంటాను అని చెప్పి. సో మా హస్బెండ్ యానివర్సరీకి చాలా సడన్గా అది సర్ప్రైజ్ చేశారు. చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయాను. చూసారు కదా చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ నాకు సింపుల్గా అండ్ బడ్జెట్లో, ఎందుకంటే ఆ నెక్స్ట్ డే నేను కొంచెం పెద్ద అమౌంట్తో జ్యువెలరీ కొనుక్కున్నాను. అందుకే ఈవెన్ బడ్జెట్లో కొనుక్కున్నాము. అండ్ మా ట్రిప్ కూడా చాలా పెద్ద ట్రిప్ కూడా అయ్యింది. సో అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా. అప్పుడు నేను ఈ వీడియో తీసి పెట్టుకున్నాను. ఆ టైంలో నేను వీడియోస్ కొంచెం తక్కువగా పోస్ట్ చేయడంతో నేను ఈ వీడియో పోస్ట్ చేయలేకపోయాను. బట్ షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను ఒక 2-3. నాది కాస్ట్ ఎంత పడింది అప్పటికి ఇప్పటికి గోల్డ్ జ్యువెలరీలో అయితే కొంచెం డిఫరెన్స్ ఉందండి. సో నేను ఆ అమౌంట్ కూడా నేను షేర్ చేస్తాను. నాది చాలా చిన్నగా ఏంటంటే ఓన్లీ చిన్న లాకెట్ వస్తుంది. మీరు నాకు స్పెషల్గా ఇంకా చూపించాలి అంటే కూడా చూపిస్తాను. బట్ ఏంటంటే డైలీ మీరు నా వీడియోస్లో అయితే చూస్తారు కదా నేను వేసుకుంటాను. అదే అసలు ఇక్కడ నాకు మా హస్బెండ్ బిల్ అది చేస్తుంటే కూడా నాకు చాలా నవ్వొచ్చి, అంటే ఇంకా నమ్మలేకపోతాం అంటాం కదా, అలా ఉండింది. అండ్ నాకు రిలయన్స్ జ్యువెలరీలో డైమండ్స్ చాలా నచ్చుతుందండి. నాకు అలా ఏదో లక్ అంటారు కదా, నాకు అక్కడ అలా సెట్ అవుతుంది. బిఫోర్ కూడా నేను చిన్న బ్రాస్లెట్ కొనుక్కుందామని వెళ్ళి డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నాను రిలయన్స్లో. నాకు అందుకే రిలయన్స్ అంటే ఇష్టం. సో ఏంటి అంటే ఇంకా కొనుక్కొని, చూసారు కదా బండ్లో వచ్చాము. మేమైతే అసలు ఎప్పుడంత ఫార్మల్గానే షాప్కి వెళ్తాము, ఎలా పడితే అలా వెళ్ళాము. బట్ స్టిల్ ఆ రోజు మా హస్బెండ్ ఇంకా సర్ప్రైజ్ అలా అయిపోయింది. మేము మోస్ట్లీ కార్లోనే వెళ్తాము, ఎందుకంటే బైక్లో నేను ఒక 5 కిలోమీటర్స్ వరకే వెళ్తాము. ఇంకా మా వారు ఇదైతే 15 కిలోమీటర్స్ ఉంటుంది మాకు. బట్ నేను తీసుకెళ్ళేసరికి సరే అలా మార్కెట్కి వెళ్ళి వద్దాం అనుకున్నాము. బట్ ఇంకా ఫైనల్గా నాకైతే రిలయన్స్ జ్యువెలరీలో మంచి కలెక్షన్ ఉంటుందండి. మీరు ఎవరైనా కావాలంటే చూడొచ్చు. నాది కూడా చూసారు కదా, అది చాలా చిన్న పెండెంట్ వస్తుంది. నాది 40,000 పడిందండి. కొంచెం ఇప్పుడైతే ప్రైస్లో వేరియేషన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 4-5 మంత్స్ బ్యాక్ కదా, చూసారా మా యానివర్సరీ రోజు గ్యాంగ్టాక్లో మా హస్బెండ్ నాకు ఇది గిఫ్ట్ చేశారు. మా గ్యాంగ్టాక్ ట్రిప్ అండ్ డార్జిలింగ్ ట్రిప్ చాలా బాగా అయ్యిందండి. అప్పుడు నేను ప్యాకింగ్ డేస్ కూడా సేమ్ అదే మార్నింగ్ ఆ డ్రెస్ వేసుకున్నాను. ఆ వీడియో కూడా ప్యాకింగ్ వీడియో మంచిగానే వెళ్ళింది. యానివర్సరీ రోజు ఇంకా ఇద్దరం ఇలా రెడీ అయ్యి ఇంకా రూమ్ నుంచి బయటికి తిరగడానికి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉన్నాము. రిలయన్స్లో మనకి సేమ్ స్కీమ్స్ ఉంటాయండి, కావాలంటే తీసుకోవచ్చు. అండ్ రిలయన్స్లో తనిష్క్లో కూడా డైమండ్స్ బాగుంటాయి అంటారు, బట్ రిలయన్స్లో అయితే బాగుంటుంది. రిలయన్స్లో ఏంటవుతుందంటే మీకు అన్ని ప్రైజెస్లో వస్తాయి. ఎవరికైనా డైమండ్ బ్లాక్ బీట్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెళ్ళి చూడండి. సో మేము గ్యాంగ్టాక్లో ఈ రిసార్ట్స్లో స్టే చేసాము. ఇక్కడ శివయ్య ఉంటే మేము ఇంకా మ్యారేజ్ యానివర్సరీ రోజు కదా మేము దండం పెట్టుకుంటున్నాము. మా మావయ్య గారు అలా కొంచెం వీడియో తీశారనమాట. అత్తయ్య, మావయ్య, మేము పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. సో ఇక్కడ అయితే ఇంకా మంచి హోటల్లో స్టే చేసామండి. చాలా అంటే చాలా బాగుండింది. మే ఫేర్ అనమాట హోటల్ నేము. సేమ్ హోటల్లో అనసూయ కూడా కనిపించింది మాకు. అండ్ ఇదంతా కాదు కానీ నా నల్లపూసలు బ్లాక్ బీట్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఆల్మోస్ట్ మీరు నా డైలీ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. బట్ కాస్ట్ అది కూడా కావాలి అన్నారని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. యానివర్సరీ కదా, మార్నింగ్ దేవుడికి దండం పెట్టాక స్వీట్ కదా ఫస్ట్ తినాలి. మాకైతే అసలు బ్రేక్ఫాస్ట్, లంచ్ అంతా ఇంక్లూడెడ్, అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట.
చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నాకు, మా హస్బెండ్కి, మా అత్తయ్య మావ ఇంకా కేక్ తినిపించారు. ఇంక ఇదంతా హోటల్ రిసార్ట్ బయట. ఈ రిసార్ట్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి. 2 days స్పెండ్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఇంకా గ్యాంగ్టాక్లో కదా, కంప్లీట్గా బుద్ధ కల్చర్ ఉంటుంది. సో టిబేటియన్ కల్చర్తో ఎక్కడ చూసినా బుద్ధుని ఫొటోసు, అలాంటి కోట్స్తో పాటు చాలా బాగుంటుందండి. సో ఈ వీడియో నేను అడిగినందుకు ఈ వీడియో షేర్ చేశానని నాకు కూడా గుర్తుండిపోతుంది కదా. నేను వీడియో అప్పుడు చేసి పెట్టుకున్నాను, బట్ వాయిస్ చేయలేదు, ఏం చేయలేదు. తర్వాత నేను ఇంకా వీడియోస్ లేట్ చేసేసరికి మళ్ళీ ఇంకా నాకు పెట్టబుద్ధి అవ్వక పెట్టలేదు. సో ఫైనల్గా అడిగినందుకు థ్యాంక్ యూ అండి. మీరు అడిగిన వాళ్ళు వీడియో చూస్తే కూడా కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా క్లోజ్లోకి చూపించమంటే కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చూసారు కదా క్లియర్గా ఇంకా ఏం తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేసేసాను. సో ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అందరం కలిసి మనకి ఉంటాయి కదా టూరిస్ట్ ప్లేసెస్, అవి తిరగడానికని వెళ్తూ ఉన్నాము. నాకు ఈ వీడియోస్ అన్నీ షేర్ చేయాలని ఉంది, బట్ ఏంటి అంటే అప్పుడు అయిపోయినావు కదా, అందుకని అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. బట్ లాస్ట్ డార్జిలింగ్ ఒక వీడియో పెట్టాను, చాలా బాగుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి. ఈ వీడియో ఇంతే అండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.